ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా మోడీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రధానంగా 5 అంశాలపై ప్రధానితో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి 5 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చారు సీఎం రేవంత్. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్ 2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని వివరించారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని వారి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధాని కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50% భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానికి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని వివరించారు. ఈ రీజనల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో కనెక్టివిటీ సులభతరం అవుతుందని, రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు వస్తువుల ఎగుమతులు దిగుమతులు సులువుగా చేసేందుకు రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో డ్రై పోర్ట్ అవసరమని, ఆ డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. మరోవైపు తెలంగాణ సంస్కృతి ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తుందని, అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈసా మూసా నదుల సంగమంలో ఉన్న బాపు ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని, సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఇంకోవైపు సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీకి సీఎం రేవంత్ వివరించారు. కాగా భేటీ అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 5 విజ్ఞప్తులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన 5 కీలక ప్రతిపాదనలు ప్రధాని ముందు ఉంచినట్లు తెలిపారు. వీటిని ఆమోదం చేసి తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ పైన ఉందన్నారు. కేబినెట్లో ఆమోదింపజేయాల్సిన బాధ్యత మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డిది అన్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టు కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇవి తెలంగాణకు లైఫ్ లైన్ ప్రాజెక్టులని తెలిపారు. ఇంకోవైపు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో సీఎం రేవంత్ మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. గత ఏడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్ళీ తాజాగా సమావేశమయ్యారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.